కుటుంబమైన దేశమైన ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అందులో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి. వారిని ఆ దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత కుటుంబాలు ప్రభుత్వాలపై ఉంది. ఈ విషయాన్ని 3 దశాబ్దాల ముందే గ్రహించారు దివంగత సీఎం నందమూరి తారక రామారావు. మహిళల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే తన సొంతూరైన నిమ్మకూరులో మహిళా సాధికారత కేంద్రం నిర్మించారు. ఇప్పుడు ఆ కేంద్రం ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఉపాధి నైపుణ్యాలు నేర్పిస్తూ స్వయం సమృద్ధి సాధించేలా చేస్తోంది. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, ఆడవాళ్లు ఆర్థిక ప్రగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతుండటం శుభపరిణామం. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులకు పోటీగా వ్యాపారం సహా దాదాపు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంకా కొందరు మహిళలు ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకు సరైన విద్యార్హత లేకపోవడము సమస్యగా మారింది. అలాంటి వారికి అండగా నిలుస్తోంది కృష్ణా జిల్లా నిమ్మకూరులోని మహిళా సాధికారత కేంద్రం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు, నిరుద్యోగ యువతులకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాటి నుంచి మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. ఆడవాళ్లు సొంత కాళ్ల మీద నిలబడాలని భావించారు. ఆ మార్పు తాను పుట్టిన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామం నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. అందులో భాగంగా ఏర్పాటైందే ఎన్టీఆర్ మహిళా సాధికారత కేంద్రం. 1990లో 7.66 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి మహిళల ఆర్థిక స్వావలంబన కృషి చేస్తోంది కేంద్రం. మహిళలు, వితంతువులు వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు ఇస్తూ ఉపాధికి బాటలు వేస్తోంది. నిమ్మకూరు మహిళా కేంద్రంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేస్ మేకింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్, కలంకారీ, ఫ్యాషన్ డిజైనింగ్ వంటివి నేర్పిస్తున్నారు. వీటితో పాటు బుక్ బైండింగ్, ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, బేకరీ, విస్తరాకుల తయారీ, ఆక్వాకల్చర్, తేనెటీగల పెంపకం, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్రైలర్ ట్రైనింగ్ వంటి కోర్సుల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఆసక్తి ఉండి విద్యార్హత ఉన్నవారికి DTP, స్క్రీన్ ప్రింటింగ్, ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సు, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా ప్రోత్సహిస్తున్నారు. శిక్షణ తీసుకుంటున్న వారికి భోజన సదుపాయంతో పాటు ఉచిత వసతి కల్పిస్తున్నారు. ఒకేసారి 250 మంది శిక్షణ పొందేలా హాలు, హాస్టల్, డైనింగ్ వంటి సౌకర్యాలు మహిళా కేంద్రంలో ఉండటంతో ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కంప్యూటర్ కోచింగ్ నేర్చుకుంటున్నాను నేను. ఇక్కడ మాకు ఈ ఫ్యాకల్టీ వాళ్ళు చాలా మంచిగా అన్నీ చెప్తున్నారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చాలా మంచిగా డెవలప్ అవుతుంది. దీనివల్ల మాకు ఇన్ ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ స్త్రీలకి ఎడ్యుకేషన్ అనేది బాగా జరుగుతుంది. అనేక మంది స్త్రీలు ఇక్కడికి వచ్చి వర్క్స్ నేర్చుకుంటున్నారు. అలాగే ఈ ప్రోగ్రాం అనేది ఎంతోమంది స్త్రీలకి ఆధారంగా ఉంటుంది. అలాగే కొంతమంది పీపుల్స్ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతున్నారు. మహిళా ప్రాంగణంలో శిక్షణ తీసుకున్న వారిలో ఇప్పటికే కొందరు ఉద్యోగాలు చేస్తుండగా మరికొందరు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇప్పటి వరకు మహిళా ప్రాంగణంలో దాదాపు 1,00,000 మంది వరకు ట్రైనింగ్ తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మహిళా శక్తి సదన్ పేరుతో కుటుంబ నిరాధరణకు గురైన వారికి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని తిరిగి కుటుంబానికి దగ్గర చేస్తున్నారు. ఎవరు లేని యువతులు ఉంటే వారికి మహిళా ప్రాంగణం తరపున వివాహాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ నర్సింగ్ వంటి కోర్సుల్లో ఎక్కువగా శిక్షణ పొందుతున్నారు. పామర్రు, అయ్యంకి, పెదపూడి, పసుమర్రు, ఊరుటూరు, పోలవరం, కొమరవోలు, కొండిపర్రు తదితర ప్రాంతాలకు చెందిన యువతులు తర్ఫీదు తీసుకుంటున్నారు. ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు ఈ శిక్షణ తమకెంతో ఉపయోగపడుతుందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పేషెంట్స్కి ఎలా కేర్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఎలా ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళు ఏంటి నేను ఇలా అయిపోయింది అని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏంది అంటే వాళ్ళ కేర్ ప్రొవైడ్ చేయడం కానీ సైకలాజికల్ సపోర్ట్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మైండ్ అనేది చేంజ్ చేసి వాళ్ళకి కేర్ అనేది ఇవ్వడం జరిగిద్ది సార్. సో దీని తర్వాత వాళ్ళు ఇంకా ఈ కోర్సే కాదు సార్, నర్సింగ్ అనే కాదు, ఇంక ఇది నర్సింగ్లో చేయడానికి చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఏంటంటే హాస్పిటల్ సైడ్ కానీ అన్ని వేకెన్సీస్ పరంగా కానీ నర్సింగ్కే ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మహిళా ప్రాంగణంలో వచ్చేసేసరికి సార్ డిఫరెంట్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశాము. సో ఇక్కడ ఇంతకుముందు ఈ నర్సింగ్లో చదివిన పిల్లలు చాలా హాస్పిటల్స్లో కూడా వాళ్ళు కొంచెం హైయర్ వర్క్ చేస్తూ హైయర్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా వీటి మీద ఇంట్రెస్ట్ కొద్దీ హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. బీపీ ఎలా చూడాలి, ఇంజెక్షన్స్ ఎలా చేయాలి, ఇంకా డ్రెస్సింగ్స్ ఎలా చేయాలి అన్నీ నేర్పిస్తున్నారు. కంప్యూటర్ గురించి నేర్చుకుంటున్నాం మేము ఇక్కడ. అయితే ఇక్కడ బేసిక్స్, ఏఐ టూల్స్ అన్నీ నేర్పిస్తున్నారు మాకు. మేము ఇప్పటి వరకు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, కంప్యూటర్కి సంబంధించిన బేసిక్స్ మొత్తం మాకు ఇక్కడ నేర్పించారు. మహిళా సాధికారత కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి అన్ని ప్రభుత్వాలు దీనికి అండగానే నిలుస్తూ వచ్చాయి. అవసరమైన నిధులు కేటాయించాయి. 2018 వరకు అంతా బాగానే ఉండేది. 2019 వైసీపీ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జగన్ సర్కార్ మహిళా కేంద్రాన్ని పట్టించుకోలేదు. దీంతో శిక్షణ కార్యక్రమాలు సరిగ్గా జరిగేవి కావు. 2014 నుంచి 2019 టీడీపీ పాలనలో 767 మంది మహిళలు ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. అదే వైసీపీ పాలనలో 362 మంది మాత్రమే శిక్షణ తీసుకున్నారు. అంటే తర్ఫీదు పొందే వారి సంఖ్య సగానికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మహిళా ప్రాంగణాన్ని తిరిగి గాడిలో పెడుతోంది. వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు 2 నెలల శిక్షణ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన అర్హత పత్రాలు అందజేస్తున్నారు. ప్రముఖ సంస్థల ద్వారా జాబ్ మేళా నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మహిళా ప్రాంగణం ఇచ్చిన ప్రోత్సాహంతో కొందరు స్వయం ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి ఉద్యోగాలు ఇస్తున్నారు. గ్రామీణ మహిళలకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఇలాంటి ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపడుతోందని ఎన్టీఆర్ మహిళా ప్రాంగణం నిర్వాహకులు చెబుతున్నారు. 10 కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తున్నామండి. డేటా ఎంట్రీ ఆపరేటరు, జనరల్ డ్యూటీ నర్సు, ఫ్యాబ్రిక్ పెయింటు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగు, తర్వాత పాట్ పెయింటింగు, తర్వాత ఇంకా మన బ్యూటిషియన్ కోర్సెస్లో 2 రకాలు ఉన్నాయండి, అడ్వాన్స్ అండ్ బేసిక్ కోర్సెస్. ఇప్పటివరకు దాదాపు 1,00,000 మంది మహిళలకి వివిధ వృత్తి కోర్సుల్లో మేము ఉపాధి ఇవ్వడం జరిగింది. డిఆర్డిఏ, ఎస్సీ కార్పొరేషను, సెర్ప్, తర్వాత మన ఇప్పుడు ప్రజెంట్లీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తున్నారండి నోరాడ్ బ్యాచెస్ అని చెప్పి. ఇట్లా రకరకాల స్కీమ్స్లో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు విశ్వకర్మ కూడా నడుస్తుందండి. ఇట్లా రకరకాల స్కీమ్స్లో మేము చాలా మందికి ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లు ఇచ్చిన మహిళలందరూ కూడా ఏదో ఒక ఉపాధి పొందుతున్నారండి. ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ వేజ్ ఎంప్లాయ్మెంట్. అందరూ కూడా చక్కగా వాళ్ళు ఒక జీవనోపాధి కోసం ఎంతో కొంత వాళ్ళు సంపాదించుకోవటం, కుటుంబానికి కొంచెం వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటున్నారండి. ఇదే కాకుండా ఇక్కడ మేము శక్తి సదన్స్ అని చెప్పి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ అండి ఇది. ఈ కార్యక్రమంలో కూడా మేము బయట మహిళలు ఎవరైతే తప్పిపోయారో లేకపోతే హోమ్లెస్ ఉమెన్, హోమ్లెస్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ మన మహిళా ప్రాంగణం తీసుకొచ్చి వాళ్ళు జాయిన్ చేస్తే వాళ్ళకి ఇక్కడ ఏదో ఒకటి అంటే హోమ్ కల్పిస్తాం, ఫస్ట్ సెక్యూరిటీ సేఫ్టీ కల్పిస్తాము. దాని తర్వాత వీలైతే వాళ్ళ యొక్క ఎక్కడి నుంచి తప్పిపోయారో వాళ్ళ యొక్క పేరెంట్స్ని వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని రీయూనియన్ చేస్తాము. ఇంకా మరీ ఎవరు లేని వాళ్ళైతే సహృదయంతో ముందుకు వచ్చిన వాళ్ళకి మ్యారేజెస్ కూడా చేస్తున్నామండి. మహిళల స్వావలంబనకు నిమ్మకూరు సాధికారత కేంద్రం ఎంతో కృషి చేస్తోందని పామరు ఎమ్మెల్యే వరలకుమార్ రాజా వెల్లడించారు. ఇంకా ఎంతో మంది మహిళలకు శిక్షణ అందించేలా కేంద్రానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. రూరల్ జోన్లో ఉన్న బాలికలందరూ కూడా ఇంటర్ పూర్తయి ఇక్కడికి వచ్చి నర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. తద్వారా ఈ సర్టిఫికేషన్, ఫ్రీ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత ఎంతో ఖర్చుతో వ్యయంతో కూడిన ఈ సర్టిఫికేషన్ ఫ్రీగా గవర్నమెంట్ అందిస్తుంది. తద్వారా వీరికి జాబ్ ప్లేస్మెంట్ కూడా ఏదైతే పెద్ద బడ్జెట్ కేటాయించారో, మన ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో కూడా ఆరోగ్యం, వైద్యానికి సంబంధించి పెద్ద బడ్జెట్ ఇచ్చారు. రూరల్ ప్రాంతంలో ఉన్న బాలికలందరూ కూడా నర్సింగ్ ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేషన్ తీసుకొని జాబ్స్ రాబోతున్నాయి. స్కిల్డ్ ఏదైతే ఈ మహిళా ప్రాంగణానికి సంబంధించి ఇక్కడే ట్రైనింగ్ ఇవ్వడంలో
కంప్యూటర్ ట్రైనింగ్ ఒక రూమ్లో ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా నర్స్ ట్రైనింగ్ ఇప్పుడు ఇక్కడ పిల్లలకి ఇక్కడ ఇస్తున్నారు. బ్యూటీషియన్ సంబంధించి ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. టైలరింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఉచితంగా మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళల్ని మహాశక్తిగా చేయాలన్న చంద్రబాబు గారి ఆకాంక్ష మేరకు ఈరోజు బ్రహ్మాండంగా మహిళలకి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంది. తద్వారా మహిళల్ని వారి సొంతగా వారి ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడటానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుంది. ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆలోచనలు మారుతున్నాయి. ఉద్యోగాలు చేయడానికి ముందుకొస్తున్నారు. వ్యాపారాలు పెట్టుకొని సొంత కాళ్ళ మీద నిలబడాలని భావిస్తున్నారు. అలాంటి వారికి నిమ్మకూరులోని ఎన్టీఆర్ మహిళా ప్రాంగణం అండగా నిలుస్తూ మహిళా సాధికారత దిశగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాంగణం ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ కల్పన కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1985 నుంచి కూడా ఈ మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన అనేక మంది మహిళలు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న అనేక మంది మహిళలు జీవితంలో తమ కాళ్ళ మీద నిలబడి జీవితంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, నిమ్మకూరు, కృష్ణా జిల్లా.